ఎన్టీఆర్ లలిత పురస్కార అవార్డుల ప్రధానోత్సవం రవీంద్ర భారతిలో గ్రాండ్ గా జరిగింది. సినీ దర్శకుడితో పాటు గేయ రచయితలకు ఎన్టీఆర్ లలిత పురస్కారాలను అందించారు తమిళనాడు మాజీ గవర్నర్ రోషయ్య. ఎన్టీఆర్ జ్ఞాపకాలు గుర్తుండిపోయేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభ పరిణామమన్నారు. రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని కొనియాడారు ప్రముఖులు. మహానటుడి జ్ఞాపకాలు ప్రజల మనస్సులో పదిలంగా ఉంటాయన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన ఎన్టీఆర్ లలిత పురస్కార అవార్డుల ప్రధానోత్సవానికి మాజీ గవర్నర్ రోసయ్య, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ దర్శకుడు కోడి రామకృష్ణ, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ రచయిత్రి శారదకు ఎన్టీఆర్ లలిత పురస్కారాలు అందించారు. ఎన్టీఆర్ ఏ పాత్రలో నటించినా ప్రత్యేక గుర్తింపు ఉండేదన్నారు రోసయ్య. నటుడిగానే కాకుండా గొప్ప వ్యక్తిగా ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. 20 ఏళ్లుగా ఆయన పేరిట అవార్డులు ఇవ్వటం గొప్ప విషయమన్నారు. ప్రఖ్యాత నటులైనటువంటి ఎన్టీ రామారావు గారి పేరుతో లలిత కళా పురస్కార ప్రధానోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. 21వ వర్ధంతి. నిన్న మొన్నటి వరకు మనందరి మధ్య తిరుగుతూ రామారావు గారు ఇంకా మన మధ్య ఉన్నట్టుగానే భావిస్తాం. రామారావు గారు సినిమాలో ఏ పాత్ర ధరించినా పాత్రకు ఔచిత్యం ఉండేది, పాత్రోచితంగా ఉండేది. వారు గొప్ప నటులు, మహానటులు అని ఆ రోజు కానీ ఈ రోజు కానీ చెప్పేదానికి నాకు ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనప్పటికీ శాశ్వతంగా ప్రజల మనస్సుల్లో నిలిచేందుకు ఆయన పేరిట ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్మన్ లక్ష్మీ పార్వతి అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా అవార్డుల కార్యక్రమం కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ కళారూపాల్లోనూ మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో నిరంతరం వారు నా వెంట ఉండి ఆశీర్వదిస్తున్నారనేటువంటి అటువంటి అనుభూతిలో మాత్రమే నేను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాను. సరే, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చాలా వచ్చాయి. ఏమీ లేకపోయినా సరే ఆయన ఊపిరి, ఆయన ఆశయం అనేది నన్ను అడుగడుగునా వెన్నంటి నడిపిస్తూనే ఉందనేటువంటి ధైర్యం ఉంది. అందుకనే రాసుకున్నాను కూడా ఒక పోయిటరీ. నీవు లేకపోయినా నీ ఆశయాల్లో నేను నడుస్తూనే ఉన్నాను. నీవు వెలిగించిన జ్ఞాపకాల్లో మిగిలిపోతున్నాను. నీవు రగిలించిన ఆశయాల నెగడులో రగిలిపోతున్నానని చెప్పి ఒక పోయిటరీ కూడా నేను రాసుకోవడం జరిగింది. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చలనచిత్ర సంగీత విభావరి ప్రేక్షకుల్ని అలరించింది.